అందరూ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను అవి ఎదిగి కాయలు కూడా కాసినాయి. ఈరోజు కోస్తున్నాను అనమాట. ఎన్ని వస్తాయి చూద్దాం. ఇదైతే చిన్న పిందే కానీ కోసేస్తున్నాను, ఎందుకంటే మువ్వ వంకాయకి బాగుంటాయి. ఈ చెట్టుకి అయితే గుర్తులు పూసింది కాసినాయి. ఈ దొడ్లో కూడా ఎవరైనా ఇలా చేశారా మొక్కలు? ఏదో నేను అక్కడ మొక్క 2 మొక్కలు ఇలా వాడితే వచ్చినప్పుడు ఎన్నో మొక్కలు అయితే ఇగో ఈ 2 మొక్కలు బతికినాయి అనమాట. ఎన్ని మొక్కలు కొనేసాను కానీ ఈ చెట్టుకు కూడా ఎన్నో ఉండాలి. ఎన్ని మొక్కలు అయితే ఈ 4 మొక్కలే బతికినాయి. ఆ 4 మొక్కలకే కాయలు అనేది కాసినాయి అనమాట. ఇంకా కొంచెం పిండిలానే ఉన్నాయి. ఇట్లా కొంచెం పెద్దది కోసేద్దాం. మువ్వ వంకాయకి టమాటా వంకాయ కూర వండుకుంటే అబ్బా బాగుంటుందండి. కాయలు వచ్చినాయి చూపిస్తాను లేదండి. మొత్తానికి కూరగా ఒక పూటకైతే కూరకు వచ్చేస్తాయి అనమాట. మాకైతే సరిపోతుంది. మాకు 2 పూటలకు వచ్చారు. ఇన్ని కాయలు అయితే వచ్చినాయి. ఏదో కనీసం చిక్కుడుకాయ టమాటా వంకాయ అలా అడ్డం కూడా వేసుకోవచ్చు కదా. అంతే అండి. ఇట్లా వేస్తే ఇదిగోండి గులాబంట్లు 2 తీసుకున్నాను. అప్పుడే ఒక 10 రోజులు అవుతుంది. ఇలా ఇడుస్తుందని చెప్పారు. ఏమవుతుందో చూడాలి. ఇదేమో ఇది గులాబీ వైబ్రేడి గులాబీ. ఇదేమో నాటు గులాబీ. ఇది నాటు చెట్టు, చిన్ని మొగ్గు ఉంది. నాటు చెట్టు. ఇంకో 2 చెట్లు తీసుకున్నాను. ఇది ఒక హైబ్రిడ్. దీంట్లో కొంచెం ఉల్లిపాయ తుక్క వేసాను, ఎందుకంటే ఇది రెడ్ గులాబీ పెద్దది వస్తుంది అనమాట. అందుకని చెప్పి ఇది కొంచెం చిగురెట్టింది. మొద్దులా ఉండేది కొంచెం చిగురెట్టింది. ఇది ఏదైనా కూడా అప్పుడు పోయిందండి, మొత్తం పోతే చెడబెట్టేసి పోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా చిగురేసుకొని చక్కగా నీట్గా అనేది వచ్చింది. చాలా నీట్గా వచ్చింది. వాము కూడా చాలా నీట్గా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇదంతా టబ్బంతా పాకింది నీట్గా. అప్పుడు చెడబెట్టేసి మొత్తం పోయింది. ఉదయం లేకుండా ఏదో చిన్న ఏరుంటే ఇదిగో ఇలా నీట్గా మొత్తం పాకింది.